హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము డెవాప్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మినిమం రీసోర్సెస్ ఏంటివో చూద్దాము. ఇవన్నీ వచ్చేసి మన ల్యాప్టాప్లో కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి గిట్ బ్యాష్ ఉంటుంది. ఎందుకంటే మనం కోడ్ని మన లోకల్ సిస్టంలో నుంచి కమిట్ చేస్తూ ఉంటాం కాబట్టి వీ మస్ట్ నీడ్ ఏ గిట్ బ్యాష్. సెకండ్ థింగ్ వచ్చేసి టెరాఫామ్. ఎందుకంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెరాఫామ్తో ప్రొవిజన్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ టెరాఫామ్ని మనం ఒక డెడికేటెడ్ సర్వర్ క్రియేట్ చేసుకొని అందులో అయినా సెటప్ చేయొచ్చు. లేదంటే మన విండోస్ ల్యాప్టాప్ని మనము టెరాఫామ్ సర్వర్ లాగా వాడుకోవచ్చు. మోస్ట్లీ రియల్ వరల్డ్లో వచ్చేసి మన లోకల్ సిస్టమ్ని టెరాఫామ్ సర్వర్ లాగా కాన్ఫిగర్ చేసుకుంటాము. కాబట్టి ఈవెన్ ఇక్కడ కూడా మనం అలాగే చేద్దాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి విఎస్ కోడ్, అంటే విజువల్ స్టూడియో కోడ్. ఇది వచ్చేసి మనం రాసే కోడ్ కోసం అవసరము. మనం ఏం కోడ్ రాస్తాము అని అనుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము డాకర్ ఫైల్స్ రాయాల్సి ఉంటుంది, మేనిఫెస్ట్ ఫైల్స్ రాయాల్సి ఉంటుంది, జెంకిన్స్ ఫైల్స్ రాయాల్సి ఉంటుంది. డోంట్ వరీ, ఇవన్నీ మనం స్క్రాచ్ నుంచి రాస్తాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత మొబైల్ ఎక్స్టర్మ్ అనేది సర్వర్కి కనెక్ట్ అయ్యేదానికి యూజ్ చేస్తాము. ఈవెన్ మనం గిట్ బ్యాష్ కానీ లేకపోతే విఎస్ కోడ్లో కూడా టెర్మినల్ ఉంటుంది, వీటిల్లో అయినా వాడుకోవచ్చు. బట్ నేను వచ్చేసి మొబైల్ ఎక్స్టర్మ్ ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ పుట్టి కూడా వాడుకోవచ్చు, బట్ పుట్టి కంటే మొబైల్ ఎక్స్టర్మ్ అనేది అడ్వాన్స్డ్. సో నన్ను అడిగితే మీకు అందరికీ ఇది రికమెండ్ చేస్తాను. మీరు వచ్చేసి మొబైల్ ఎక్స్టర్మ్ యూజ్ చేయండి, పుట్టి కంటే బెటర్గా ఉంటుంది. మేబీ ఒక 5-10 మినిట్స్ మీకు డిఫికల్టీగా ఉండొచ్చు. ఒకసారి మీకు అలవాటు అయినట్లయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ విన్ఏసిపి లాగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఫైల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం కూడా చాలా ఈజీ. సో దీస్ ఆర్ ద మినిమం రిసోర్సెస్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏమైనా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటే నేను యాడ్ చేస్తాను ఈ లిస్ట్కి. దాన్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేద్దాము. ఇది వచ్చేసి క్వైట్ సింపుల్. మనం వచ్చేసి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అన్నట్టు ఇచ్చినట్లయితే మీకు గిట్ ఎస్సిఎం అనే వెబ్సైట్ దొరుకుతుంది ఫస్ట్లో. సో గిట్ డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డౌన్లోడ్స్, మనది మ్యాక్ ఓఎస్ఆ, విండోసా, లెనెక్సా అన్నది చూస్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మ్యాక్ ఓఎస్ కనుకైతే మనం కమాండ్ లైన్ త్రూ ఇన్స్టాల్ చేయొచ్చు, బ్రూ. ఇన్ కేస్ లెనెక్స్ కనుకైతే ఎం ఇన్స్టాల్ త్రూ ఇన్స్టాల్ చేయొచ్చు. సో మనది వచ్చేసి విండోస్ సిస్టమ్ కాబట్టి లెట్స్ గో విత్ ద విండోస్. అండ్ ఇక్కడ చూడండి మనకు 32 బిట్ అండ్ 64 బిట్. ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి 64 బిట్ ఉంటాయి కాబట్టి సో 64 బిట్ గిట్ ఇన్స్టాల్. ఓకే, ఇదేమవుతుందంటే ఇన్స్టాలబుల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేస్తుంది. ఇది వచ్చేసి పోర్టబుల్, నథింగ్ బట్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఒక స్పెసిఫిక్ పాత్లో పెట్టుకొని ఆ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఐ వుడ్ రికమెండ్ గో విత్ ద ఇన్స్టాలబుల్ వర్షన్, అంటే సెటప్ వర్షన్. ఇది డౌన్లోడ్ చేస్తే మనకు ఈఎక్సి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈఎక్సి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇట్ టేక్స్ ఏ వైల్. ఆల్రైట్, డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది క్లిక్ చేసినట్లయితే మనము ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి గిట్ ఫర్ విండోస్ ఇన్స్టాల్ చేయాలా అన్నట్లు అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను, బట్ ఎనీవే ఎస్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్. ఇన్స్టాల్. ఆల్రైట్, ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. అట్లీస్ట్ 5 మినిట్స్ తీసుకున్నది ఈ ఇన్స్టలేషన్. సో నేను అది వచ్చేసి స్పీడప్ చేశాను. బట్ ఎనీవే ఇక్కడ చూడండి లాంచ్ గిట్ బ్యాష్ అని ఉంది. నెక్స్ట్ వ్యూ రిలీజ్ నోట్స్ నేను అన్చెక్ చేసుకున్నాను అండ్ ఫినిష్. దట్స్ ఇట్. నేను ఆల్రెడీ గిట్ హబ్ ఇన్స్టాల్ చేసి ఉన్నాను, బట్ ఇది వచ్చేసి లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసినట్లుంది. ఇక్కడికి వెళ్ళేసి మనము గిట్ బ్యాష్ అని సెర్చ్ చేసినట్లయితే మనకి గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ స్టెప్. డౌన్లోడ్ చేసి జస్ట్ ఓపెన్ చేసినట్లయితే మనకు గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఫాంట్ సైజు. అండ్ గిట్ -- వర్షన్ రన్ చేసినట్లయితే ఇది వచ్చేసి వర్షన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి 2.40. ఇది వచ్చేసి లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసింది. అండ్ గిట్ కమాండ్స్ వచ్చేసి జస్ట్ గిట్ అని ఇచ్చినట్లయితే లిస్ట్ ఆఫ్ ద కమాండ్స్ ఏమున్నాయనేది చూపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేశాం కదా, ఇప్పుడు విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. దానికోసం సో బ్రౌజర్లోకి వెళ్ళేసి విఎస్ కోడ్ డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి విజువల్ స్టూడియో, ఈ లింక్ని ఓపెన్ చేయాలి. డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అన్నది. ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అగైన్ విండోస్కి, డెబియన్, ఇవి వచ్చేసి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి, ఇది వచ్చేసి మ్యాక్కి. బేస్డ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇది వచ్చేసి మనది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఈవెన్ విఎస్ కోడ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను, బట్ ఇది కూడా ఈఎక్సి ఫైల్ కాబట్టి వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ డబల్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ వచ్చేసి ఇన్స్టాలబుల్ మోడ్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్.
నెక్స్ట్. అండ్ ఇవన్నీ డిఫాల్టే ఉంచండి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రైట్, ఇన్స్టలేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇది వచ్చేసి 2 to 3 minutes తీసుకుంది. సో ఫినిష్ టు లాంచ్. డిఫాల్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి కొన్ని ఫైల్స్ వచ్చేసి ప్రీలోడ్ అయి ఉన్నాయి, బట్ మీకు వచ్చేసి ఇలా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలనుకున్నా, లేదంటే న్యూ ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. ఎనీవే, గోయింగ్ ఫార్వర్డ్ మనం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము టెరాఫామ్ని ఎలా సెటప్ చేయాలి అన్నది చూద్దాము. థ్యాంక్ యూ అండ్ సీ యూ దేర్.